ఇక సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి దిగజారి స్థానిక ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ రామావత్ మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా జరిగే సర్పంచ్ ఎన్నికల్లో మా అభ్యర్థిని గెలిపించండి అంటూ ఒక సీఎం ఓట్లు అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే సీఎం రేవంత్ జిల్లా పర్యటనలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 2 ఏళ్ల రేవంత్ పాలనలో ఎప్పుడు చూసినా ఎన్నికల ఆలోచనే తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో కూడా ఖాతరు చేయకుండా శంకుస్థాపనలు చేయడం, జిల్లాల పర్యటనలు చేయడం, పార్టీలకు అతీతంగా జరిగే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా మహబూబ్నగర్ జిల్లా మక్తల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు మాత్రమే గెలిపించండి, వాళ్ళైతేనే మా మంత్రుల దగ్గరికి నా దగ్గరికి వచ్చి మాట్లాడి నిధులు తీసుకురాగలుగుతారని చెప్పి ఆ బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి ఏమైనా ఆలోచన ఉన్నదా అంటే పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గుర్తుల మీద గెలిచే ఒక సర్పంచు మంత్రుల దగ్గరికి పోగలుగుతాడా, ముఖ్యమంత్రి దగ్గర పోగలుగుతారా? వారు చేయాల్సిన విధులు గ్రామ అభివృద్ధికి సంబంధించిన పారిశుద్ధ్యము, అదేవిధంగా ఏదైతే గ్రామానికి సంబంధించిన చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయో వారికి వచ్చే నిధుల ద్వారా పనిచేసే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఏకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిస్తేనే నా దగ్గరికి వస్తారు.